హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయినటువంటి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ నెంబరు ఆర్పిఎఫ్ 2024 సంబంధించినటువంటి కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చండి, నోటీస్ రిగార్డింగ్ టు ద టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ ది పోస్టెస్ ఆఫ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది విడుదల కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చండి, టెంటేటివ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఫర్ ది అబోవ్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంశాలు చూసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ ఉందండి. ఇక్కడ ఎగ్జామినేషన్ టైప్ వచ్చేసి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. ఇది వచ్చేసి సిబిటి మోడ్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ డేట్స్ గమనించినట్లయితే 2 మార్చ్ 2025 టు 20 మార్చ్ 2025 వరకు అయితే మనకు ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే మార్చి 2 నుంచి మనకు 20 వరకు అయితే ఎగ్జామినేషన్ అనేది జరగడం జరుగుతుంది. డేట్స్ ఆఫ్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్స్ విల్ బీ అనౌన్స్డ్ టు కోర్స్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే డీటెయిల్డ్ డేట్స్ అయితే the link of viewing the examination city and date and the following travel authority of SCs STs candidates will be made live on 10 days period to the examination date on the official website వచ్చేసి మనకు అంటే వీటికి సంబంధించినటువంటి సిటీ ఇంటిమేషన్స్ వచ్చేసి కూడా అంటే అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మనకు 10 days బిఫోర్ పీరియడ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అంటే ఒక 10 days బిఫోరే మనకు వీటికి సంబంధించినటువంటి లింక్స్ అనేది అవైలబుల్గా అయితే ఉండడం జరుగుతుంది. ఇక కాల్ లెటర్ అంశానికి వచ్చినట్లయితే కాల్ లెటర్స్ వచ్చేసి 4 days పీరియడ్ టు ది ఎగ్జామినేషన్ డేట్ మెన్షన్ ఇన్ ద ఎగ్జామినేషన్ సిటీ అండ్ డేట్ ఇంటిమేషన్ లింక్ కూడా వీళ్ళు అప్పుడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మనకు ఒక 4 days బిఫోర్కే మనకు వీటికి సంబంధించినటువంటి లింక్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. ఇక ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి డన్ ఇన్ ద ఎగ్జామినేషన్ సెంటర్ పీరియడ్ టు ఎంట్రీ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. మనకు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఆధార్ బయోమెట్రిక్ అయితే తీసుకోవడం జరుగుతుంది. క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు బ్రింగ్ ద ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రింట్అవుట్ ఆఫ్ ఈ వెరిఫైడ్ ఆధార్. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు అథెంటికేట్ దేర్ ఐడెంటిఫికేషన్ త్రూ ది ఆధార్ వెరిఫికేషన్ కాబట్టి ఖచ్చితంగా ఒరిజినల్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక స్మూత్ ఎంట్రీ టు ద ఎగ్జామినేషన్ ఫెసిలిటీకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. అలాగే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు రిఫర్ ఓన్లీ ద అఫీషియల్ వెబ్సైట్ ఆర్ఆర్బీస్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. ప్లీజ్ డూ నాట్ మిస్యూడ్ బై ద అన్ఆథరైజ్డ్ సోర్సెస్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఖచ్చితంగా ఆర్ఆర్బీ సైట్లో మాత్రమే వీటికి సంబంధించినటువంటి సోర్స్లో మాత్రమే మీరు క్యాండిడేట్స్ అనేది ఫాలో అయ్యి మీకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది తెలుసుకోండి. అన్ఆథరైజ్డ్ సోర్సెస్ ద్వారా మీరు తెలుసుకున్నా కానీ మీకు వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే బీవేర్ టాటివ్స్ బీవేర్ అవుట్స్ హూ try to misguide the candidates with the fake promises of appointment for the job and legal consideration. అంటే మీకు ఉద్యోగం ఇప్పిస్తానని కూడా కొంతమంది బయట దళారులు ఉంటారు కదా, వారికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర కూడా మోసపోద్దంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్ఆర్బీ సెలెక్షన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ సిబిఆర్టీ మోడ్లో ఉంటుంది. రిక్రూట్మెంట్ ఈస్ బేస్డ్ ఆన్ మెరిట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి.